వెల్కమ్ టు StudyShark. నమస్కారం. మన రోజువారీ జీవితంలో వాడే టెక్నాలజీ వెనక ఉన్న అసలైన శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే మల్టీప్రాసెసర్ సిస్టమ్స్. మన చేతిలో ఉండే ఫోన్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్ల వరకు అన్నింటినీ నడిపించేది ఇదే ఇంజిన్. మన కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఒకేసారి ఇన్ని పనుల్ని ఎలా చేయగలుగుతున్నాయో ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకేసారి పాటలు వింటూ, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ, పక్కన ఫ్రెండ్స్కు మెసేజ్లు పంపుతూ ఇవన్నీ ఒకేసారి ఎలా సాధ్యమవుతున్నాయి? దాని వెనక ఉన్న మ్యాజికే ఈ మల్టీప్రాసెసింగ్. ఆ ప్రశ్నకు సమాధానమే మల్టీప్రాసెసర్ సిస్టమ్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒకటి కంటే ఎక్కువ ప్రాసెసర్లు ఒకే టీంలా కలిసి పనిచేయడమన్నమాట. ఇవన్నీ ఒకే మెమరీ, బస్ ఇంకా క్లాక్ లాంటి ముఖ్యమైన వనరులను పంచుకుంటూ ఒకదానితో ఒకటి చాలా వేగంగా మాట్లాడుకుంటాయి. అయితే వీటికి కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి. కొందరు ప్యారలెల్ సిస్టమ్స్ అంటారు, మరికొందరు మల్టీకోర్ సిస్టమ్స్ అంటారు, ఇంకొందరు టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తారు. పేర్లు వేరైనా సరే వాటి వెనుక ఉన్న ఐడియా మాత్రం ఒకటే: అందరం కలిసి పనిచేద్దామనేది. మరి ఈ ప్రాసెసర్లన్నీ ఒక టీంలా కలిసి ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? కొంచెం లోతుగా చూద్దామా? ఈ మల్టీప్రాసెసర్ సిస్టమ్స్లో మనకు ముఖ్యంగా రెండు రకాలు కనిపిస్తాయి. ఒకటి సిమెట్రిక్, రెండోది ఎసిమెట్రిక్. సిమెట్రిక్లో ఏంటంటే అన్ని ప్రాసెసర్లు సమానమే, ఒక టీంలో ప్లేయర్స్ అందరూ ఎలాగో అలా పనిచేస్తాయి. కానీ ఎసిమెట్రిక్లో ఒక మాస్టర్ ప్రాసెసర్ ఉంటుంది, అది మిగతా వాటిని స్లేవ్స్ లాగా కంట్రోల్ చేస్తుంది, అచ్చం ఒక బాస్ తన టీంను నడిపించినట్టు. ముందుగా సిమెట్రిక్ మల్టీప్రాసెసింగ్ గురించి చూద్దాం. దీన్ని సింపుల్గా ఒకే హోదాలో ఉన్న చెఫ్ల టీంతో పోల్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి ప్రాసెసర్ ఏ పనైనా చేయగలదు, ఏ టాస్క్ అయినా తీసుకోగలదు, అన్ని వనరులను కూడా సమానంగా పంచుకుంటాయి. ఏదీ పెద్ద కాదు, ఏదీ చిన్న కాదు, అంతా సమానమే. ఇక అసిమెట్రిక్ మల్టీప్రాసెసింగ్ విషయానికొస్తే ఇదొక హెడ్ షెఫ్ ఇంకా జూనియర్ షెఫ్ల టీం లాంటిది. ఇక్కడ ఒక మాస్టర్ ప్రాసెసర్ మొత్తం సిస్టమ్ను కంట్రోల్ చేస్తూ మిగతా స్లేవ్ ప్రాసెసర్లకు పనులను అప్పగిస్తూ ఉంటుంది. అయితే ఈ మాస్టర్ స్లేవ్ పద్ధతిని అమలు చేయటం టెక్నికల్గా చాలా కష్టమైన పని. సరే, ఇప్పుడు ఇంకొంచెం టెక్నికల్గా లోపలికి వెళ్దాం. కంప్యూటర్కు ఇచ్చే ఆదేశాలను అంటే ఇన్స్ట్రక్షన్స్, ఇంకా ప్రాసెస్ చెయ్యాల్సిన సమాచారాన్ని అంటే డేటాను బట్టి ఈ సిస్టమ్స్ను 4 రకాలుగా విభజించవచ్చు. ఈ 4 పద్ధతుల్లో చివరిది అంటే MIMD, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ డేటా, ఇదే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలో ఉండేది ఇదే టెక్నాలజీ. ఇది ఒకేసారి రకరకాల పనులను రకరకాల డేటాతో హ్యాండిల్ చేయగలదు. అందుకే కదా మనం ఒకేసారి వీడియో చూస్తూ బ్యాక్గ్రౌండ్లో ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. మిగతా 3 రకాలు అంటే SISD, SIMD మరియు MISD, అవి కేవలం కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే వాడతారు. సరే, అంతా బానే ఉంది, కానీ ఇంత కాంప్లెక్స్ సిస్టమ్స్ను అసలు ఎందుకు వాడాలి? వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ప్రతి టెక్నాలజీలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి కదా. మల్టీప్రాసెసింగ్ వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. మొట్టమొదటిది, ఎక్కువ ప్రాసెసర్లుండటంతో పర్ఫార్మెన్స్ అమాంతం పెరిగిపోతుంది. ఇక రెండోది, 10 వేర్వేరు సింగిల్ ప్రాసెసర్ మెషిన్లు కొనడం కన్నా ఒక 10 కోర్ మెషిన్ కొనడం చాలా చౌక. మూడోది, విశ్వసనీయత. ఒకవేళ ఒక ప్రాసెసర్ ఫెయిల్ అయినా సిస్టమ్ ఆగిపోదు, మిగతా వాటితో పనిచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. అయితే నాణేనికి మరోవైపు ఉన్నట్లు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వీటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం చాలా క్లిష్టమైన విషయం. అంతేకాదు, ఈ ప్రాసెసర్లన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడానికి కొంత కంప్యూటింగ్ పవర్ ఖర్చవుతుంది. ఇది సిస్టమ్ సామర్థ్యాన్ని కొంచెం తగ్గిస్తుంది. ఇంత శక్తివంతమైన హార్డ్వేర్ను మరి ఎవరు కంట్రోల్ చేస్తారు? వాటన్నిటికీ ఆర్డర్స్ ఇచ్చేది ఎవరు? ఇక్కడే కథలోకి ఎంట్రీ ఇస్తుంది మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే OS. దాని రోలేంటో చూద్దాం. అవును, ఎంత పవర్ఫుల్ హార్డ్వేర్ ఉన్నా సరే దాన్ని తెలివిగా మేనేజ్ చేసే ఒక మేనేజర్ లేకపోతే అది వేస్ట్. ఆ మేనేజరే మన ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సిస్టమ్ మేనేజర్లా చాలా కీలకమైన పనులు చూసుకుంటుంది. ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, దేన్ని ఆపాలి, మెమరీని ఎవరికి ఎంత కేటాయించాలి, కీబోర్డ్, మౌస్ లాంటి డివైజ్లను ఎలా కంట్రోల్ చేయాలి, ఫైల్స్ను భద్రపరచడం, సిస్టమ్కు సెక్యూరిటీ ఇవ్వడం, ఇలాంటివన్నీ దాని బాధ్యతలే. ఈ పనులన్నీ మనకు తెలియకుండా తెరవెనుక సజావుగా జరిగితేనే మనకొక స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీప్రాసెసర్ అనేది ఒక పెద్ద మ్యూజిక్ ఆర్కెస్ట్రా అయితే దానికి మన ఆపరేటింగ్ సిస్టమ్ ఒక కండక్టర్ లాంటిది. ప్రాసెసర్లన్నీ ఒకదానితో ఒకటి సమన్వయంతో శ్రావ్యంగా పనిచేసేలా చూసుకుంటుంది. రాబోయే